హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టుడే మై వర్క్ అనేది ఏమిటనేది ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. రీసెంట్గా మీకు మన ఛానల్లో 3-phase TPN మెయిన్ బోర్డ్ అనేది వేయడం చూపించాను. అలాగే ఆ మెయిన్ బోర్డ్కి నేను మెయిన్స్ అనేది లాక్కుని నేను కింద మీటర్ వరకు పైప్ లైనింగ్ అయితే చేసుకున్నాను. ఆ వర్క్ అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను స్ప్రింగ్ అయితే తోస్తున్నాను. ఈ స్ప్రింగ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఈ మెయిన్ బోర్డ్లో నుండి మీకు బయటికి జంక్షన్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్లో జంక్షన్ దాకా వెళ్తుంది ఈ స్ప్రింగ్ అనేది. అక్కడ నుండి మనం వైర్ అయితే లాక్కోవాలి. ఇక నేను స్ప్రింగ్ తోసాను కదా, ఇక్కడ మీకు ఈ 4 మాడ్యులర్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చింది. పిఓపి సీలింగ్లో నుండి అయితే మనం పైప్స్ అయితే కలిపాను. మెయిన్ బోర్డ్లో నుండి 4 మాడ్యులర్లోకి 2 పైపులు అయితే ఉంటాయి. నేను ముందుగా ఒక పైప్లో నుండి అయితే స్ప్రింగ్ తోసుకుని ఒక 3 వైర్లు అయితే లాగుతున్నాను. 2 6 mm వైర్లు, ఒక 2.5 mm వైరు. ఇది 3-phase మెయిన్ బోర్డ్ కాబట్టి మనం 6 mm అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ లోడ్ అనేది 4 ఏసీలు అయితే ఉన్నాయి, 2 గ్రేజర్లు అయితే ఉన్నాయి. మిగిలిన లోడ్ అయితే ఉంది, కిచెన్ ఉంది. అందువల్ల 6 mm అయితే వాడడం జరిగింది. ఇలా మీకు ఒక పైప్లో నుండి 3 వైర్లు అయితే వచ్చాయి, చూసారు కదా. 6 mm 2, 2.5 1. ఇలా మెయిన్ బోర్డ్లో ఎంతవరకు కావాలో అంతవరకు వైర్ అయితే లాక్కుని చూసుకోవాలి ఒకసారి మనం ఎంతవరకు కావాలో వైర్ అనేది. ఇలా సరిపోతుంది. ఇప్పుడు నేను ఆ వైర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఇలా 3 అయితే వేస్తున్నాను. తర్వాత నేను ఇంకొక పైప్ ఉందని చెప్పాను కదా, మెయిన్ బోర్డ్లో నుండి ఆ 4 మాడ్యులర్ జంక్షన్కి 2 పైపులు అని చెప్పాను కదా. ఆ 2వ పైప్లో నుండి అయితే స్ప్రింగ్ అయితే తోస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ఈ విధంగా. తర్వాత ఇక్కడ నేను టేప్ అయితే వేసుకున్నాను. ఆ 2వ పైప్లో వచ్చిన స్ప్రింగ్ కూడా ఇంకో 2 6 mm వైర్లు, ఒక 2.5 వైర్ అయితే పంపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇది రావట్లేదు, కొంచెం తగులుకుంటుంది. చూద్దాం వస్తుందో రాదో. టైట్గా అయితే ఉంది, ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఏదో పట్టుకుంటుంది, బెండ్ ఏదో పట్టుకుంటుంది పైన. అందువల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ నేను కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మనకి వైర్లకి ఏమైనా తగిలినప్పుడు వెళ్ళనప్పుడు ఇలా ఆయిల్ వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా నేను ఆయిల్ అనేది అప్లై చేస్తే మళ్ళీ నేను ఇక్కడ మెయిన్ బోర్డులో అయితే లాగుతున్నాను, వస్తుందో రావట్లేదు అనేది. ఈసారి అయితే వచ్చేస్తుంది. ఆయిల్కి ఏమవుతుందంటే మీకు జారుతుంది వైర్ అనేది, పైప్ అనేది ఫ్రిక్షన్ అనేది లేకుండా మీకు ఈజీగా అయితే వెళ్తూ ఉంటుంది ఆయిల్ అనేది వేయడం వల్ల. ఇలా ఈ విధంగా వైర్ అనేది లాగుతున్నాను చూడండి. ముందు మనకి స్ప్రింగ్ అనేది లాక్కోవాలి. స్ప్రింగ్ అనేది లాగినప్పుడు చాలా కేర్ఫుల్గా లాగండి. తర్వాత స్ప్రింగ్ అనేది మనకి అయిపోయిన తర్వాత వైర్ కూడా వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మనకి డబుల్ టేప్ అయితే వేసుకోవాలి వెనక్కి వెదర్కి, మధ్యలో ఎక్కడ ఊడిపోకుండా. తర్వాత నేను 6 mm వైర్స్ని అయితే డివైడ్ చేసుకున్నాను. 6 mm వైర్స్ అనేది 2 రెడ్లు 2 బ్లాక్లు అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అవి మీకు ఐసోలేటర్కి అయితే కలపాలి. ఒక న్యూట్రల్ 3 ఫేజులు అయితే ఉంటుంది 3 phase. తర్వాత మీకు 2 2.5 వైర్లు వచ్చాయి కదా. 2 2.5 వైర్లు ఏంటంటే మీకు కింద నుండి బాడీ ఎర్త్ ఒకటి, అలాగే మీకు కింద నుండి ఇన్వర్టర్ వైర్ ఒకటి. ఇన్వర్టర్ వైరు ఈ ఫ్లోర్లో కూడా ఇన్వర్టర్ పెట్టాము. ఒకవేళ లేదు, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి కలిపి ఒకటే ఇన్వర్టర్ అనుకున్నారనుకోండి, అందువల్ల ఇంకో వైర్ని అయితే మనం కిందనైతే ఆ ఇన్వర్టర్కి అయితే కలుపుతాం. మ్యాక్సిమం అది స్పేర్ కిందే ఉంటుంది ఇంకొక 2.5 వైర్ అనేది, ఓకేనా. నేను ఆ పక్క నుండి పెడదామని చూస్తుంటే వైర్ అనేది సరిపోవడం లేదు. నేను ముందుగా 6 mmకి సంబంధించినటువంటి మెయిన్స్ వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 6 mmకి నేను న్యూట్రల్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఒక వైర్కి, ఎందుకంటే మరి 2 బ్లాక్లు ఉన్నాయి కదా. ఒక వైర్కి న్యూట్రల్ మార్కింగ్ చేసుకుని నేను ముందుగా ఐసోలేటర్లో లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత నేను ఐసోలేటర్లో పేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఐసోలేటర్లో పేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను కదా. ఇంకా 2 ఫేజులు అయితే ఉంటాయి. 2 ఫేజులను కూడా మనం కింద ఐసోలేటర్కి ఇన్పుట్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను న్యూట్రల్ కనెక్ట్ చేసి తర్వాత 2 రెడ్లను అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ 2 రెడ్లు 2 ఫేజులు, మిగిలింది ఇంకొక బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కూడా ఫేజ్ కింద అయితే వాడతాను. ఎందుకంటే 6 mm వైర్ అనేది 2 కలర్లో ఉందని చెప్పారు షాప్ అయినా, అందువల్ల నేను రెడ్ బ్లాక్ తీసుకొచ్చాను. 45 మీటర్లు 45 మీటర్లు కాయిల్ వైర్ ఇది మొత్తం. చివరిగా మిగిలినటువంటి ఈ బ్లాక్ ఫేజ్ని కూడా కనెక్ట్ చేస్తే ఐసోలేటర్ కనెక్షన్ అయితే పూర్తవుతుంది. ఇది మీకు లెగ్రాండ్ మెయిన్ బోర్డు కాబట్టి లెగ్రాండ్ ఐసోలేటర్, లెగ్రాండ్ MCBs కాబట్టి మీకు పైన పోల్స్ అయితే చాలా బాగుంటాయి. వైర్లు పెట్టుకుని మనం టైట్ చేసుకునేటువంటి పోల్స్ ఉంటాయి కదా, అవి మీకు చాలా బాగుంటాయి. తర్వాత నేను మీకు బాడీ ఎర్త్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. బాడీ ఎర్త్కి బ్లాక్ కలర్ని అయితే యూజ్ చేసుకున్నాను. 3 టేపులు అయితే వేసుకున్నాను నేను గుర్తుపట్టడానికి. ఇలా బాడీ ఎర్త్ 2.5 mm అయితే నేను వేసాను కింద నుండి పైకి. ఇలా బాడీ ఎర్త్కి అయితే ఇలా బిగించేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత మిగిలింది 2.5 mm వైర్ అనేది ఇన్వర్టర్కి అని చెప్పాను కదా, నేను పక్కన పెడుతున్నాను.
ఎప్పుడైనా ఫ్యూచర్లో కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, అది ఆప్షనల్. అది స్పేర్ వైర్. మీకు ఇన్వర్టర్కి నేను డబల్ టేప్ అయితే వేసుకుంటాను మార్కింగ్, ఎర్త్కి అయితే ట్రిపుల్ టేప్ అయితే వేసుకుంటాను. తర్వాత ఇది మీకు న్యూట్రల్ అయితే ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మీకు 4 మాడ్యులర్కి అయితే వైర్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా, ఆ వైర్స్ని మనం ఇక్కడ మనకి 1 ఇంచ్ పైప్కి హోల్ అయితే వేసాను చూడండి, ఆ 1 ఇంచ్ పైప్ హోల్లో నుండి అయితే మనం రన్ చేసుకోవాలి. డ్రిల్లింగ్ మెషిన్తో హోల్ అనేది వేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ పైప్ నుండి బయటకి అయితే ఓపెన్ రన్ చేయాలి. పైప్ అనేది బయట అంతా మెయిన్స్ పైప్ అంతా ఓపెన్ పైప్ లైనింగ్ వస్తుంది, మీకు లోపలంతా కన్సిల్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో. ఇలా తర్వాత నేను ఆ పైప్ని కొంచెం హోల్ అయితే ఖాళీ చేసుకుని 1 ఇంచ్ బెండ్ అనేది పెట్టి కింద ఇలా ఒక హోల్ అయితే పెట్టుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా హోల్ అనేది. ఈ విధంగా అయితే పైప్ లైనింగ్ అయితే చేశాను బయట. తర్వాత మీకు తాపి మేస్త్రితో సిమెంట్ కూడా చేంజ్ చేశాను, ఎందుకంటే వర్క్ అనేది వెంటనే అయిపోతుంది కదా, ఇంకా అక్కడితో కంప్లీట్ అయిపోతుంది, లేకపోతే వాటర్ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాగే పక్కన పెయింటర్లు వాల్ కేర్ కూడా పెట్టుకుంటున్నారు, వాళ్ళకి అడ్డు లేకుండా ఉంటుందని తాపి మేస్త్రితో పని కూడా చేంజ్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే అవుట్ సైడ్ పైప్ లైనింగ్ అయితే చేసుకోవాలి. ఇది లోపల మీకు 4 మాడ్యులర్ జంక్షన్ అని చెప్పాను కదా, డీబీ నుండి అయితే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి బయటకి అయితే వెళ్ళిపోతుంది వైర్స్ అనేవి. తర్వాత నేను మీకు 4 మాడ్యులర్ జీమెట్ ప్లేట్ కూడా బిగించేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత కింద హోల్ అయితే వచ్చిన తర్వాత పైప్ అనేది కింద వరకు వచ్చింది కదా, ఇక్కడ మనం ఇప్పుడు ఆ పైప్ అనేది క్లాంపింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను పీవీసీ నెయిల్ క్లాంప్స్ అయితే యూజ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఈ విధంగా స్లెడ్జ్ హ్యామర్తో అయితే నేను కొడుతున్నాను క్లాంప్ని. మనం క్లాంపింగ్ అనేది చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే క్లాంపింగ్ చేయాలి ఓపెన్ పైప్ అనేది. ఇన్ కేస్ క్లాంప్ మీద కాకుండా పైప్ మీద కానీ మనం సుత్తితో కొట్టామనుకోండి, పైప్ అనేది పగిలిపోతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళైతే జాగ్రత్తగా ఓపెన్ పైప్ అనేది చేసుకోండి. ఈ క్లాంప్ అనేది సరిగ్గా వెళ్ళలేదు, నేను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లాంప్ అనేది గట్టిగా కొడుతున్నాను చూడండి. ఒక్కొక్కసారి ఈ నెయిల్స్ అనేవి బెండ్ అయిపోతూ ఉంటాయి, వంకర అయిపోతూ ఉంటాయి కొట్టినప్పుడు. తర్వాత నేను కింద ఉన్నటువంటి బెండ్కి అయితే టేప్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే అవుట్ సైడ్ కదా, వర్షం అనేది వెళ్ళకుండా ఉండడానికి, అంటే వర్షం నీళ్ళు అవి లోపలికి వెళ్ళిపోకుండా నేను టేప్ అయితే వేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత నేను పైన వచ్చినటువంటి పైప్కి బెండ్ని అయితే ఎక్కిస్తున్నాను, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. బెండ్ అనేది ఈ విధంగా పెట్టిన తర్వాత నేను టేప్ అనేది రౌండ్ చుట్టుదాం అనుకున్నాను కానీ అక్కడ టేప్ అయితే అవ్వట్లేదు, ప్లంబింగ్ పైప్ అయితే అడ్డొచ్చేస్తుంది. అందువల్ల నేను ఇలా టేప్ అనేది చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని టేప్ అయితే వేస్తున్నాను. మ్యాక్సిమం ఆ బెండ్కి ఆ పైప్కి టైట్గానే ఉందనుకోండి, అయినా మనం సేఫ్ సైడ్ ఉండడానికి కొంచెం టేప్ అయితే వేయాలి. మీకు ఎలక్ట్రికల్ పైప్స్లోకి వాటర్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఆ వైర్లు అనేవి కాలిపోతాయి. అలా కాలిపోకుండా ఉండాలంటే మనం ఇలాగా వాటర్ అనేది వెళ్ళిపోకుండా ఇలా టేప్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకు ఆ పైపుల పైన పెయింట్ వేసేసారనుకోండి, పెయింట్ కూడా మనకు అక్కడ కొంచెం వాటర్ ప్రూఫ్ కింద అయితే పనిచేస్తుంది, కొంచెమే, పూర్తి వాటర్ ప్రూఫ్ కింద అయితే పనిచేయదు. తర్వాత నేను ఈ పక్కన బెండ్ అనేది పెట్టుకుని పైప్ అనేది ఎక్కువ ఉంది కదా, ఆ పైప్ని అయితే కట్ చేసేస్తాను యాక్సా ఫ్రేమ్ తోటి. పైప్లో వైర్లు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాలి. మనం ఇలాగా స్లోగా కట్ చేసుకుంటూ ఉండాలి, కింద పైన కోసుకుంటూ ఉండాలి పైప్ని, ఈ విధంగా కట్ చేయాలి, లేకపోతే లోపల వైర్ కట్ అయిపోతుంది. తర్వాత నేను ఆ పైప్ ముక్క అనేది తీసేసి తర్వాత బెండ్ అనేది ఎక్కించాను, మీరు ఇక్కడ చూడొచ్చు పైప్కి. తర్వాత నేను క్లాంపింగ్ అయితే చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 1 ఇంచ్ మీకు నెయిల్ క్లాంప్స్ ఇవి. ఇలా నేను డబల్ క్లాంపింగ్ అయితే వేస్తున్నాను. డబల్ క్లాంపింగ్ ఎందుకు వేస్తున్నానంటే పైనుండి కిందికి పైప్ అనేది దిగకుండా మీకు డబల్ క్లాంప్ అయితే పట్టుకుంటుందని, అలాగే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇలా డబల్ క్లాంపింగ్ అయితే ఈ విధంగా వేస్తున్నాను. తర్వాత మీకు ఆ స్లాబ్ దగ్గర నుండి ఇలా కింద వరకు నేను పైప్ లైనింగ్ అయితే చేసుకుని క్లాంపింగ్ అయితే చేశాను కదా, ఈ విధంగా అయితే పైప్ లైన్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న డీబీకి పవర్ సప్లై ఎలా తీసుకువెళ్తారు మీరైనా అడిగారు. ఈ విధంగా అయితే నేను డీబీకి పవర్ సప్లైని అయితే తీసుకువెళ్తాను, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి బిల్డింగ్స్కి అయితే ఈ విధంగా. తర్వాత మనం ఆ పైప్కి అయితే ఆ బెండ్కి పైప్ని అయితే ఎక్స్టెన్షన్ చేసుకుని ఎక్కడ వరకు అయితే మనకు కావాలో అక్కడ వరకు అయితే పైప్ లైనింగ్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడతో పైప్ లైన్ అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడే మీటర్స్ అయితే వస్తుంది, కొత్త మీటర్ అయితే ఇక్కడే వస్తుంది, అందువల్ల నేను ఇక్కడతో అయితే ఆపేస్తున్నాను పైప్ లైనింగ్ అనేది. ఇలా ఈ విధంగా క్లాంపింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఎవరైతే బిగినర్స్ ఉంటారో సుత్తి అనేది బాగా చివరికి పట్టుకొని కొట్టాలి, అప్పుడు మీకు సుత్తి దెబ్బ అనేది తగులుతుంది. అలాగే నేను క్లాంపింగ్ అనేది చేసుకుని ఒక సంచిలో వైర్ అనేది ఇక్కడ పెడుతున్నాను. అలాగే నేను మీటర్ నుండి కూడా పవర్ సప్లైని అయితే తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాను. మీకు మీటర్ నుండి పేజీ న్యూట్రల్ అయితే తీసుకొచ్చాను చూడండి, ఇక్కడ మీటర్ దగ్గర నుండి అయితే పేజీ న్యూట్రల్ అయితే తీసుకొచ్చాను. మనకి పైకి పవర్ కావాలి కాబట్టి ఈ మీటర్ దగ్గర నుండి అయితే పవర్ సప్లై తీసుకుంటున్నాము. ఈ మీటర్ కూడా అక్కడ సంచిలో వైర్లు పెట్టాను చూసారు కదా, అక్కడికైతే షిఫ్ట్ అయిపోతుంది మీటర్, ఇక్కడ ఉండదు ఇది కూడా మార్చేస్తాము తర్వాత. ప్రస్తుతం నేను న్యూట్రల్గా అయితే లూపింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ.
మీకు న్యూట్రలే కాబట్టి చేత్తో ముట్టుకుని ఏమీ కాదు, న్యూట్రల్ వాల్యూ 0 కాబట్టి ఈ విధంగా పట్టకరతో టెస్టింగ్ చేసుకున్న తర్వాత టేప్ అయితే వేస్తున్నాను, ఇన్సులేషన్ టేప్ అనేది. తర్వాత ఫేజ్లో ఈ 2.5 స్క్వేర్ ఎంఎం రెడ్ కలర్ వైర్ని అయితే పెడుతున్నాను చూడండి. ఫీజులో ఇక్కడ మీకు ఫీజు కట్అవుట్లో నేను పెడుతున్నాను చూసారు కదా, ఈ విధంగా అయితే. ఇది టెంపరీ కాబట్టి నేను టైట్ చేయట్లేదు, నేను మామూలుగా అలాగా కనెక్ట్ చేసి ఫీజుని అయితే పెట్టేస్తాను ఇలా ఈ విధంగా. తర్వాత నేను పైకి పవర్ సప్లై వచ్చిందో లేదో చూస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు 3 ఫేజులు న్యూట్రల్ కూడా వస్తుంది. తర్వాత ప్రొఫైల్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది, అంటే పవర్ సప్లై ఆన్ చేసిన ప్రొఫైల్ అయితే ఆన్ అయిపోయింది. నేను అక్కడ ఆఫ్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఈ పవర్ సప్లై అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను, అన్ని ఎంసీబీలు పనిచేస్తున్నాయి లేవనేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎంసీబీ అనేది పనిచేయదు, అది మీకు ఆన్లో ఉన్నా సరే ఆఫ్ అయినట్టే చూపిస్తుంది. అటువంటి ఎంసీబీలు ఏమైనా ఉంటే మనం మార్చుకోవాలి. ఫైనల్గా ఫినిష్ అయ్యింది మెయిన్ బోర్డు. ఇది మీకు లెగ్రాండ్ 4-వే టీపీఎన్ మెయిన్ బోర్డు, ఇది 3 ఫేజ్. ఇలా మీకు లెగ్రాండ్కి సంబంధించినటువంటి స్క్రూస్ అనేవి నేను ఇక్కడ బిగింగ్ చేస్తున్నాను చూడొచ్చు మీరు. వాళ్ళే ఇస్తారు స్క్రూస్ అవన్నీ. ఒకవేళ ఆ స్క్రూస్ సరిపోతే మనం స్టార్ స్క్రూస్ని అయితే యూజ్ చేయవచ్చు. తర్వాత నేను లోపల ఉన్నటువంటి డోర్ని అయితే పెడుతున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఐసోలేటర్ ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్. ఐసోలేటర్ పక్కన ఉన్నటువంటి 4 ఎంసీబీలు ఇన్వర్టర్ ఎంసీబీస్. ఇలా మెయిన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో టుడే మై వర్క్ అనేది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డీవీకి గ్రౌండ్ ఫ్లోర్లో నుండి మీటర్ దగ్గర నుండి ఏ విధంగా పవర్ సప్లై అనేది తెచ్చుకుంటాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.